జ్వరంతో బాధపడుతున్న యువతిని ఆమె తల్లిదండ్రులు సెప్టెంబర్ 6న కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అదే ఆసుపత్రిలో కాంపౌండర్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన పెద్ది దక్షిణ్ మూర్తి అనే వ్యక్తి రాత్రి విధుల్లో ఉండగా బాధితురాలికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి చెప్పడంతో అతను వెంటనే కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీస్ క్రైమ్ నెంబర్ 343/2025 సెక్షన్ 64/2 BNS 2023 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాడు. నిందితుడిని పోలీసులు ఆసుపత్రి వెళ్లి సాక్షులను విచారించారు. టెక్నికల్ ఆధారాలను సేకరించి ఆధారాలని పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 8న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు పెద్ది దక్షిణామూర్తి తండ్రి పోచన్న వయసు 23 సంవత్సరాలు. అతను మహారాష్ట్రలోని గచ్చిరౌలి జిల్లా సిరోంచా తాలూకా లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందినవాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకుని 4 సంవత్సరాల క్రితం కరీంనగర్ వచ్చాడు. హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని దర్యాప్తులో భాగంగా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్లయితే తేలితే సంబంధిత అధికారులకు నివేదిక పంపి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని వాటికి బానిసలు కావద్దు అని పోలీసులు సూచించారు. ఈ కేసులో నిందితుడు చెడు అలవాట్లకు బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడని కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ పోలీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. రిలేటెడ్ టు కేస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ రిజిస్టర్డ్ ఇన్ కరీంనగర్ 3 టౌన్ PS లిమిట్స్. కేస్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి 7 సెప్టెంబర్ ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ కరీంనగర్ టౌన్. కంప్లైంట్ వచ్చిన తర్వాత SHO 3 town he visited the hospital and verified the facts and investigation lo vachina details ippudu will tell in this press briefing. A young lady victim was admitted in this private hospital on 6th September because of typhoid fever. Then 7th September early morning between 2 AM 3 AM one accused person who is working as a OT technician అతను వచ్చారు ఒక షిఫ్ట్ టైమింగ్లో. వచ్చిన తర్వాత ఈ యూజ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత విక్టిమ్ మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు. హీ వాజ్ ఇన్ అన్కాన్షియస్ మోడ్. అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు. సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత he informed the relatives of the victim regarding some medical problem. కానీ victim ki తెలిసింది that something bad has happened. She has witnessed the time till the time injection was administered to her. ఆ తర్వాత ఆమెకి అంత గుర్తు లేదు కానీ అంత ఫీల్ అయింది. She complained to her father and through her father మనకి కంప్లైంట్ వచ్చింది. On verification we have collected evidence. దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న accused, his name is Peddi Dakshinamurti. He is resident of Maharashtra, Gadchiroli district, Sironcha mandal. It's bordering మన భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ బార్డర్ ఉంటాయి. ఇక్కడ కరీంనగర్లో లాస్ట్ 4 years నుంచి పని చేస్తున్నారు. దీంట్లో ఇక్కడ కరీంనగర్ వచ్చిన తర్వాత he worked as a ward boy in Orchid Hospital, then joined Harini Hospital as male staff nurse.
ఆ తర్వాత హరణి హాస్పిటల్లో పని చేసినప్పుడు he was dismissed from his job because he came to duty after consuming alcohol. తాగి కండిషన్ లో డ్యూటీ వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు. దెన్ రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్, మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. దట్ ఈస్ అక్యూజ్డ్ దాకా మనకి ఎవిడెన్స్ దొరికింది. అతని మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది. సో హీఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పార్న్. దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్ కి వెళ్ళి ఆల్కహాల్ కూడా తాగారు. డ్రంకన్ కండిషన్ లో ఉంటే ఈ కేమ్ టు డ్యూటీ. ఆ డ్యూటీలో దెన్ హీ యూస్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ హర్. ఇప్పుడు కేస్ రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది. సీసీటీవీ ఎవిడెన్స్ లో అక్యూజ్డ్ ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్ మనకి తెలిసింది. దీంట్లో ఈజీగా కనపడుతుంది. టు ఎస్కేప్ ఫ్రమ్ సీసీటీవీ అతను కర్టెన్ కూడా యూజ్ చేశారు. వార్డ్ లో ఉన్న కర్టెన్స్ అది యూజ్ చేసి హీ హిట్ ద అఫెన్స్ సీన్ ఆఫ్ క్రైమ్. కానీ అతనికి యాక్టివిటీస్ మనకి స్లైట్లీ కనపడుతుంది. సో దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది. ప్లస్ హీ వాజ్ ఇన్ డ్రంకన్ కండిషన్. మనకి ఆ వైన్ షాప్ లో తాగిన ఆల్కహాల్ డీటెయిల్స్ ఫోన్ పేతో